ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 4వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో 2026వ సంవత్సరం. ఎందరికో నేను న్యూ ఇయర్ గ్రీటింగ్ పంపాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, గాడ్ బ్లెస్ యూ. విషయం ఏంటంటే రెండే ముక్కలు మాట్లాడితే ఎక్కువసేపు నేను కూడా బయటికి వెళ్ళాలి. డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి సెయింట్ పీటర్స్ కోకెథడ్రల్ ప్రేయర్కి వెళ్ళి తెల్లవారుజామున 6 వరకు అక్కడ ఉన్నాను. ఈలోపుగా ఫ్రాన్సిస్ గారు లేరు అనేసి దోపిడీదారులు ఏం చేశారంటే తలుపు తాళం బద్దలు కొట్టేసి నా కానుకలు పెట్టి ఉండి అవి ఎత్తుకుని వెళ్ళిపోయారు. పోలీస్ కేసు పెట్టడం జరిగింది. దుర్మార్గులు దొరికారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాత్రి తెల్లవారులు ప్రార్థన చేస్తే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికీ చెప్తాము. నాకేంటి విష్ మీ బ్యాడ్ ఇయర్ అని అయిపోయింది అని చాలా ఫీల్ అయిపోయా. అప్పుడు దేవుడు 2 మాటలు మాట్లాడాడు. ముగిస్తా తొందరగా. శ్రమ దినమందున నీవు కృంగిన ఎడల చేతకాని వాడబోదు, శోధన సహించువాడు ధన్యుడు అనే వాక్యాల ద్వారా దేవుడు నన్ను హెచ్చరిక చేశాడు. సరే, ఇప్పుడు చెప్తున్నాను. లోకం అంతా తెలిసింది. రాత్రి తెల్లవారులు నేను ప్రార్థనలో గడపడం వల్ల నా మీద కుట్ర పన్నిన వాళ్ళు, నన్ను దోచుకోవాలనుకునే వాళ్ళని దేవుడు బయట పెట్టించాడు పోలీస్ స్టేషన్ ద్వారా. అదేవిధంగా ఆ సర్కిల్లో విచ్చిపేట, ఇస్మాయిల్ బీది, ఆ ప్రాంతం అంతా ఒకడు మంచివాడు, ఒకడు దుర్మార్గుడు, దొంగ, వాళ్ళ పిల్లలు దొంగలు అనేసి ప్రూవ్ అయింది. అది చాలు. అంటే రాత్రి తెల్లవారు ప్రార్థన చేసినందుకు దేవుడు నాకు ఇచ్చిన తొలి సంవత్సరం గిఫ్ట్ ఇదన్నమాట. అయితే పేరు కూడా చెప్తున్నాను, ఎందుకంటే అసలు చాలా ప్రమాదకరమైన విషయం. కళ్ళతోటి శ్రీను ఆటో డ్రైవరు, అతను వాళ్ళ కొడుక్కి ఎప్పుడైనా 15-20 ఇస్తే అందులో సిగరెట్ తెచ్చి పెట్టరా అంటాడు. ఫుల్గా తాగి రాత్రి అంతా గోలగా చేస్తాడు. కింద పెద్ద ఆయన ఉన్నాడు, అదేం లేదు. అతను మెయిన్గా దొంగతనం చేశాడు. అదంతా పోలీసు రికార్డ్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా. అలాగే నియాజ్ అనే సాయిబుల్ కుర్రోడు, వాడి ద్వారా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు రహస్యం రాబట్టి తర్వాత ఈ కలతో సీను కొడుకు కూడా ఒప్పుకున్నాడు నేరం. పోలీస్ స్టేషన్లో ప్రూవ్ అయిపోయింది. నేను నా దేవుడు హీరోలాగా లోనికి వెళ్ళడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడానికి హీరోలాగా బయటకు వచ్చాను. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 1 సెకండ్లో ముగిస్తా. ఫ్రాన్సిస్ గారు మీరు డౌట్ పిటిషన్ పెట్టండి అని 1-2 అన్నారు. డౌట్ పిటిషన్ అంటే ఏంటంటే మమ్మల్ని ఇలా బజార్కి ఇడుస్తాడా, ఏ నాటికైనా నా వల్ల వాటికి ప్రమాదం అని అతను తలతోటి శ్రీను కానీ అతని సంబంధికులు కానీ ప్రయత్నం చేస్తారు. అంటే యెహోవా ఈరే అన్నాను. ఆల్రెడీ అక్కడ పోలీసు కేసు నమోదైపోయింది. ఎప్పుడు ఎవరు ఏం చేశారు అన్నీ తెలిసిపోయింది. కాబట్టి నేను యెహోవా ఈరే అనుకుంటున్నా. చావు ఒక్కసారి వస్తుంది. అదేంటి, చావు అయితే లాభము, బ్రతుకుట క్రీస్తు. బ్రతుకున్నాడు స్తుతులు చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ జీవిస్తాను. చావు అయితే కూడా తొందరగా అక్కడికి వెళ్తాను. మరొకసారి ఈరోజు జనవరి 4వ తారీఖు 2026వ సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం యేసు కృపా నిలయంలో చిత్రీకరించడమైనది. మీ అందరి కోసం ఫేస్బుక్, యూట్యూబ్ వీడియో చూస్తున్న వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా. నేను అభిషేకింపబడ్డ దైవ సేవకుడిని, వయసు పైబడ్డవాడిని. నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. మీకు ఎంతో దీవెన. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.